భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో సైన్స్ టీచర్గా పనిచేస్తున్న రాజేందర్ను పిల్లలు తాగే నీళ్లలో పురుగుల మందు కలిపాడంటూ అతన్ని కావాల్సుకొని ఇరికించారని రాజేందర్ భార్యతో పాటు పలు కుల సంఘాల నాయకులు కలెక్టర్ను కలిశారు. పిల్లలు తాగే నీటిలో పురుగుల మందు కలిపాడని ఆరోపణలపై ఇటీవల రాజేందర్పై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిజాలు ఇంకా వెలుగులోకి రాకముందే అరెస్ట్ చేయడం తగదని సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. పూర్తి విచారణ జరిపాకే అరెస్టు చేయాలి, కానీ ముందే అరెస్టు చేయడం కుట్రపూరిత అరెస్టుగా భావిస్తున్నట్లు ఎంఆర్పీఎస్, దళిత శక్తి ప్రోగ్రాం తదితర కుల సంఘాల నాయకులు, అదేవిధంగా రాజేందర్ భార్య ఆరోపించారు. నా పేరు పద్మ. నేను అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న రాజేందర్ సార్ వాళ్ళ వైఫ్ను. ఆయనే చాలా మంచి వ్యక్తి, అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలుగా నా భర్త ఆ స్కూల్లో పనిచేస్తాడు. అతనిపై ఇదివరకు ఎలాంటి ఆరోపణ కానీ ఎలాంటి రిమార్క్ కానీ లేకుండా ఆయన పని చేసుకున్నాడు. అతని పని ఏందో, ఆయన డ్యూటీ ఏందో ఆయన ఇంటికి వచ్చి అదే రకంగా ఉండేవాడు. అటువంటి నా భర్తను శిక్షించి ఇప్పుడు ఏ నేరం చేయకుండా నా భర్త మీద ఒక నింద వేసి, ఒక అభాండం వేసి నా భర్తను శిక్షించిర్రు. దయచేసి నా భర్త అట్లాంటి తప్పు చేయలేదు. అసలైన దోషులను పట్టుకొని అందులో పనిచేస్తున్న ప్రిన్సిపల్ సారు వెంకన్న, ఆ వెంకన్న చేయడం వల్లనే ఇదంతా జరిగింది. అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగినటువంటి 22 తారీఖు నైటు మందు కలిపిండనేటువంటి ఉద్దేశం కొద్దీ అందులో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తూ సౌమ్యుడిగా పేరున్నటువంటి రాజేందర్ను అక్రమంగా ఆయనను దోషిగా వక్రీకరించి కేసు పెట్టి జైలుకు పంపడం అనేది మేము తప్పుగా భావిస్తూ ఉన్నాం. రాజేందర్ అన్నట్టయినా కూడా ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్నట్టయినా ఆయన కూడా అస్తవ్యస్తకు గురైండు. దాంట్లో బాధితుడే హాస్పిటల్లో కూడా కూర్చోవడం జరిగింది. అయినను కూడా నేను అడగడం జరిగింది, ఇదంతా ఎట్లా జరిగిందంటే మాకు అర్థం కాలేదని పిల్లలు చెప్పడం జరిగింది. వాసన చూడడం వల్ల మాకు ఇది తెలిసిందని చెప్పడం జరిగింది. వాటర్లో ఏదో కలిసిందని జరగడం జరిగింది. తీరా తెల్లారి చూసే వరకు ఒక దురంకర ఆలోచనతోటి దళితుడనే ఒక ఆలోచనతోటి, దళితుడు అనే ఒక కింది ఆలోచనతోటి తీసుకొచ్చి ప్రిన్సిపాల్ కానీ, దాంట్లో ఉండే వాచ్మెన్ కానీ, దాంట్లో ఉండే ఇతర అధికారులకు ఎవరికి సంబంధం లేకుండా ఒక నీతిగా, నియమంగా, ఒక క్రమశిక్షణ గల వ్యక్తి, 10 సంవత్సరాల నుంచి పిల్లలకు మంచి చదువు చెప్పే వ్యక్తి రాజేందర్ను కేసు పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. మరి ఆయనతోటి ఉన్న ఇంకా నలుగురిని, అంటే ఇంకా 3 తప్పియడం జరిగింది. మరి ఏ ఉద్దేశం కొద్ది వాళ్ళని తప్పించారో కూడా ఈ అధికారులు ఖచ్చితంగా తెలియపరచాలి. ఈయన ఒక్కడు నోట్ల నాలుగలేనోడని ఈయనను మరి బెదిరించి మరి భయపెట్టి ఇట్లా అక్రమ కేసు పెట్టడం చాలా బాధాకరం. రాజేశ్వరి, నేను యూఆర్ఎస్ హాస్టల్లో గత సంవత్సరంన్నర నుంచి పనిచేస్తున్న అసిస్టెంట్ కుక్గా. ఆ రోజు నాది లీవు. గురువారం రోజు సాయంత్రం 6 గంటలకు అన్నం పెట్టి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. శుక్రవారం రోజు 9:30, 10 గంటల ప్రాంతాన హెడ్ కుక్ అనే అజ్మీరా శారద నాకు ఫోన్ చేసి వాటర్లో పురుగుల మందు కలపడం జరిగింది అక్క, ఎవరు చేసిన అపార్థం ఇది, మనకు ఇది తెలవడం జరిగింది, అందరు పిల్లలు తాగితే ఘోరం ఉండు, ఇది పరిస్థితి ఇది అని ఆమె నాకు చెప్పడం జరిగింది. అయ్యో ఇంత అన్యాయం ఎలా జరిగింది, పిల్లలు సేఫ్గా ఉన్నారా అని నేను అడగడం జరిగింది. తెల్లవారి శుక్రవారం రోజు నేను శనివారం రోజు నేను విధిలోకి వెళ్ళిన తర్వాత ఇది మన ఎమ్మెల్యే గారు రావడం జరిగిన తర్వాత నన్ను విచారించకుండా, మమ్మల్ని అడగకుండా ఆ పిల్లల్ని కూర్చోబెట్టి వీకాప్లో ఉన్న నన్ను సస్పెండ్ చేసి, నా కడుపు మీద కొట్టి, నాకు అన్యాయం చేసి, పిల్లలు ఏదంటే తాగడం విషయంలో, తినడం విషయంలో తరచుగా గొడవలు పెట్టుకొని, డ్యూటీలలో లేరు సార్లు, మీరు గొడవ పెట్టుకోవద్దు, కొట్టుకోవద్దు, వాంతింగ్ చేసుకొని, మీ చిన్న పిల్లలు, మీరు ఇంత అమాయకులను బలి చేసుడు కరెక్ట్ కాదు, మీరు ఇంత చిన్నపిల్లలు అయ్యండి, ఇలాంటి అలవాట్లు కరెక్ట్ కాదు అని నిలదీసినంత మాత్రాన సిగరెట్లు తాగుతారు, బీడీలు తాగుతారని చెప్పి ఎమ్మెల్యే గారితో చెప్పి నన్ను లాస్ట్కి వచ్చేసరికి నన్ను ఇరికియడం జరిగింది.